గారు ఆయన సారథ్యంలో మరి అంగరంగ వైభవంగా స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవాలు కూటమి ప్రభుత్వంలో అత్యంత వైభవంగా జరిగాయి. తదనంతరం మరి రథోత్సవం జరిగింది, అలాగే పౌర్ణమి స్నానాలు జరిగాయి. మరి ఇప్పుడు మా విన్నపం ఏంటంటే మరి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మరి మంత్రివర్యులు ఇచ్చేస్తున్న సందర్భంలో మరి సగినేటిపల్లి మండలంలో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి మరి ఈ ఉత్సవాల్ని ప్రభుత్వ ఉత్సవాలుగా స్టేట్ ఫెస్టివల్ గా పరిగణించాలని మేము ఆయనకి ఈ రోజు ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను. అలాగే అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ ని ఈ మధ్యనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి స్టేట్ ఫెస్టివల్ గా పరిగణించారు. అలాగే ఈ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని మరి వచ్చే సంవత్సరమే మరి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మరి ఎంపీ గారి సహకారంతో మరి స్టేట్ ఫెస్టివల్ గా మరి తీర్చిదిద్దాలని ఇక్కడ ప్రజలందరూ ఆశపడుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మరి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చే విధంగా మరి స్టేట్ ఫెస్టివల్ గా నిర్ణయించాలని మరి మంత్రివర్యులను మేము విన్నవించుకోవడానికి వచ్చాం. రోజు రోజుకి కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మహిమలు ద్వారా మరి భక్తులు రద్దీ పెరుగుతుంది. ఇప్పుడు అన్నదాన సత్రం కూడా 1,00,000 రూపాయలతో మొదలయ్యి ఈ రోజు 20 కోట్లకు దగ్గరగా మరి బ్యాంకు నిల్వలు ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో అన్నదానం ఎంతో ప్రసిద్ధి గాంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఇక్కడ అన్నదానం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ క్షేత్రం ఈ యొక్క క్షేత్రంకి వచ్చేటప్పుడు రోడ్డు అనేది కొంచెం వెడంగా బాగుంటది అనేది చాలా మంది అభిప్రాయం. చాలా మంది వచ్చేటప్పుడు ఏంటంటే ఒక బ్రిడ్జ్ అనేది అన్న నర్సాపురం నుంచి మన సెకండపల్లి మండలానికి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంది అనేది మన కోనసీమ జిల్లా వాసుల చిరకాల కోరిక అండి. ఏంటంటే ఇప్పుడు దాకా అందరూ పండి ప్రయాణం చేసేస్తున్నారు, లేకపోతే చించినాడు బ్రిడ్జ్ మీద వస్తున్నారు. మరి ఫ్యూచర్ లో మరి క్షేత్రం బాగా డెవలప్ అవ్వాలంటే అంత చుట్టుపక్కల రాకుండా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చే ఏర్పాటు ఏమైనా చేస్తాం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ముందు నుంచి గత ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. అయితే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. తొందరలోనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ బ్రిడ్జికి శంకుస్థాపన దిశగా మరి నర్సాపూర్ సగినేటిపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణం తొందరలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి హైవే అథారిటీ వారు కూడా మరి 100 అడుగులు భూభాగాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఇది రామేశ్వరం మధ్యలో రాజుల్లంక మీదుగా ఈ బ్రిడ్జి మరి వెళ్లే మార్గంలో ఉందని మరి కూటమి సభ్యుల ద్వారా తెలియజేయడం. థ్యాంక్ యూ సార్. ఈ క్షేత్రంలో మీ యొక్క పరిచయం, అలాగే మీరు ఫ్యూచర్ లో రాబోయే డెవలప్మెంట్స్ కూడా చెప్పడం చాలా బాగుందండి. తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.